ప్రణతి తండ్రి ఉన్నాడు మనతో. ఏం చెప్తారు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏంటండి అసలు మీ పాప పరిస్థితి ఏంటి? సార్ పాప పరిస్థితి అయితే చాలా బాగోలేదు సార్. ఇప్పటి వరకు 1.5 సంవత్సరం నుంచి క్యాన్సర్తో బాధపడుతూ ఉంది పాప. చాలా హాస్పిటల్ తిరిగినాను సార్, చాలా చూపించినాను. బసవతారకం హాస్పిటల్కి వెళ్ళాను సార్. అక్కడ కొద్దిగా ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు లేనందువల్ల అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం సార్. బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పటి వరకు 10 లక్షల దాకా అప్పు చేసి చూపించుకున్నాం సార్. ఎవరైనా పెద్దవాళ్ళు హెల్ప్ చేసేది బాలకృష్ణ గారు, ఆయన ఎంతోమంది పిల్లలను కాపాడుతున్నారు, ఎంతోమంది పిల్లలకు ట్రీట్మెంట్ చేస్తున్నారు సార్. నా కూతుర్ని కానీ ఆయన కాపాడాలని ఆయన పాదాభివందనాలు చేసి కోరుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్, నా చిన్న పాప, నా కూతుర్ని కాపాడండి సార్. మేము ఒక రోజువారీ కూలి పనికి పోయేటోళ్ళం, బీదవాళ్ళం సార్, చాలా బీదవాళ్ళం. బత్తాయిలు పోసకపోతే రోజు 400 కూలి ఇస్తారు సార్. ఆ కూలీతో కుటుంబం గడిచేకే చాలా బరువుగా ఉంటుంది సార్. మా పేదలకు ఇలాంటి జబ్బు రావడంతో సార్ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎన్నో హాస్పిటల్ తిరిగి బయట చాలా అప్పులు తెచ్చుకొని చూపించుకున్నాం సార్. ఇప్పుడు ఆ అప్పులు కట్టమంటున్నారు. అప్పులు కట్టలేక పాప ట్రీట్మెంట్కు ఇంకా డబ్బులు కావాలంటాను సార్. ఆ పాప ట్రీట్మెంట్కు డబ్బులు లేవు, అప్పులు కట్టేకి డబ్బులు లేవు సార్. రెండింటి మధ్య నలిగిపోతున్నాం సార్. రోజు నొప్పి పెయిన్ అన్నప్పుడల్లా పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ తెచ్చుకొని వేయించి ఇంట్లో పని పెట్టుకుంటున్నాం సార్. కనీసం బయటికి బస్సులో పోయేందుకు డబ్బులు లేని పరిస్థితి సార్ మాది. ఏదో ఒకటి పాపకి ట్రీట్మెంట్ ఏం చేయాలని చెప్పారు డాక్టర్లు? సార్ అక్కడ డాక్టర్లు అయితే కొద్దిగా బస్సుదారంలో ట్రీట్మెంట్ జరిగింది సార్. సర్జరీ చేయాలని విన్నారు సార్. దానికి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలా హెల్ప్ అవుతుంది అన్నారు సార్. అది లేనందువల్ల డబ్బులు ఖర్చు అవుతున్నాయి సార్. డబ్బులు పెట్టుకోలేక అక్కడ నుంచి వెనక్కి వచ్చేసినాం సార్, బసవతారకం నుంచి. దయచేసి బాలకృష్ణ గారు మాకు సాయం చేయాలని కోరుతున్నాం సార్. బాలకృష్ణ గారు ప్లీజ్ సార్, ఎంతోమంది చిన్నపిల్లల్ని కాపాడినారు. మీరు నా కూతుర్ని కూడా కాపాడాలని మీకు పాదాలకు శిరస్సు ఉంచి కోరుకుంటున్నాను సార్.